హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందుగా బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, ఒకసారి చాలా అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, చిలిపి పక్షులు, చాలా రకాల జంతువులు ఉండేవి. అందులో బన్నీ అనే ఒక కుందేలు ఉండేది. బన్నీ ఎప్పుడూ దూకుతూ తిరుగుతూ ఉండేది. బన్నీకి ఏదంటే ఇష్టమో తెలుసా? క్యారెట్. బన్నీ రోజు ఉదయం లేచి ఈరోజు ఎన్ని క్యారెట్స్ తినాలి అని ఆలోచించేది. బన్నీ ఆ క్యారెట్స్ తింటూ నేను చాలా స్ట్రాంగ్ కుందేలునవుతాను అని అనుకునేది. బన్నీకి ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. వారెవరూ కాదు, తాబేలు మరియు ఉడత. బన్నీ తన క్యారెట్స్ని వాళ్ళతో కూడా పంచుకునేది. కొన్ని రోజులకి ఎండ తీవ్రత పెరిగి చెట్లన్నీ వాడిపోయాయి. తినడానికి జంతువులకి ఏమీ లేకుండా పోయాయి. బన్నీ ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక గుహ దగ్గరికి చేరుకుంటుంది. బన్నీ ఆ గుహలోకి తొంగి చూస్తుంది, ఏమైనా ఉన్నాయా అని. అక్కడ ఒకే ఒక క్యారెట్ ఉంది, కానీ అది బంగారం రంగులో మెరిసిపోతుంది. అప్పుడు ఆ క్యారెట్ మాట్లాడడం మొదలు పెడుతుంది. అది చూసి బన్నీ ఆశ్చర్యపోతుంది. అప్పుడు క్యారెట్ ఇలా అంటుంది, బన్నీ, నువ్వు చాలా మంచివాడివి. నీ మంచితనానికి నేను మెచ్చాను. నేను ఒక మ్యాజిక్ క్యారెట్ని. నువ్వు నన్ను ఒక్కడివే తింటే నీకు ఒక్కరోజు మాత్రమే ఆకలి తీరుతుంది. కానీ నువ్వు నన్ను నేలలో నాటి నీ స్నేహితులతో పంచుకుంటే ఈ అడవిలో ఎవరికీ ఎప్పుడూ ఆకలి వేయదు అని చెబుతుంది. దూరం నుండి ఒక నక్క అదంతా చూస్తుంది. నక్క అనుకుంటుంది, ఆ క్యారెట్ని దొంగిలిస్తే నేను ఈ అడవికి రాజునైపోవచ్చు. అందరూ నాకు లొంగిపోతారు అని అనుకుంటుంది. అప్పుడు నక్క బన్నీ దగ్గరికి వచ్చి, బన్నీ, ఆ క్యారెట్ నాది, నేను ఇక్కడే దాన్ని దాచిపెట్టాను అని అబద్ధం చెప్తుంది. కానీ అప్పుడు బన్నీ భయపడకుండా మ్యాజిక్ క్యారెట్ సహాయంతో ఒక చిన్న మాయ చేసి నక్క తోకను రంగు మార్చడం, గాలిలో తేలేలా చేస్తుంది. అప్పుడు నక్క, అమ్మో, నీ క్యారెట్ వద్దు, ఏమీ వద్దు అని పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బన్నీ సంతోషంగా ఆ క్యారెట్ను తీసుకొని తన స్నేహితుల దగ్గరికి వెళుతుంది. తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతుంది. బన్నీ ఇలా చెబుతుంది, ఇదొక మ్యాజిక్ క్యారెట్. దీన్ని నేలలో నాటితే చాలా క్యారెట్స్ని ఇస్తుంది అని చెప్తుంది. అప్పుడు అందరూ కలిసి ఒక దగ్గరికి వెళ్ళి దానిని నేలలో నాటుతారు. అందరూ కలిసి ఒక గోతి తీసి ఆ క్యారెట్ని దాంట్లో పూడుస్తారు. వెంటనే చాలా క్యారెట్స్ వస్తాయి. అది చూసి బన్నీ ఇంకా తన స్నేహితులు ఆశ్చర్యపోతారు. అందరూ కలిసి ఆ క్యారెట్స్ని తింటారు. అలా రోజు క్యారెట్స్ తింటూ తమ ఆకలిని తీర్చుకుంటాయి. మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆకాశం మేఘాలు వస్తాయి, వాన పడుతుంది, అడవి మళ్ళీ పచ్చగా మారుతుంది. అప్పుడు జంతువులకన్నిటికీ పండ్లు దొరుకుతాయి. ఇంకా అవి సంతోషంతో గంతులు వేస్తాయి. చూసారా పిల్లలు, బన్నీ ఆ క్యారెట్ను తన ఒక్కడి కోసమే వాడుకోలేదు, అందరితో పంచుకుంది. అందుకే అడవిలోని జంతువులన్నీ బన్నీని ప్రాణ స్నేహితుడిగా చూసుకున్నాయి. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. మనం ఇతరులకు సహాయం చేస్తే ఆ ఆనందం మనకు రెట్టింపు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్.